తెలంగాణ సీఎం రేవంత్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య చిచ్చు మొదలైందా? భట్టికి కుడి భుజంగా ఉన్న ఫైనాన్స్ సీఎస్ ను కీలక బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు? ఆర్థిక అంశాల్లో మంచి పట్టున్న అధికారి నుంచి కీలక విభాగాలు తీసివేయటంలో ముఖ్యమంత్రి ఆలోచన ఏంటి? సీఎం డిప్యూటీ సీఎంల మధ్య ఆర్థిక శాఖ కుంపటి పెట్టిందా? రాష్ట్ర సచివాలయంలో కీలక విభాగంలో జరిగిన ఈ మార్పు ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలను సృష్టించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాదని కొందరు అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? వాచ్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కీలక అధికారుల శాఖల మార్పిడి, బదిలీలు వరుసగా జరుగుతున్నాయి. కొన్ని కీలక శాఖల అధిపతులను మార్చిన రేవంత్ ప్రభుత్వం ఆర్థిక శాఖపై మాత్రం పట్టు సాధించలేకపోతోంది. ప్రభుత్వం రాగానే ఫైనాన్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్న రామకృష్ణారావును మారుస్తారని అనుకున్నప్పటికీ ఆయననే కొనసాగిస్తూ ఆదాయ మార్గాల అన్వేషణపై ఆయనపై పలు భారాలు మోపింది. గతం కంటే భిన్నంగా పని ఒత్తిడి పెరగడం వల్లనే ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారనే చర్చ సెక్రటేరియట్ లో జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఓఎస్డీగా స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రిపరేషన్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో అన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు చీఫ్ గా వ్యవహరిస్తున్న రామకృష్ణారావుకు కేవలం ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు మాత్రమే ఉంచి అందులో ఉండే ఆయా డిపార్ట్మెంట్ల బడ్జెట్ కేటాయింపుల బాధ్యతలను కృష్ణ భాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియాకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. పని విభజన పేరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యం కారణాల వల్లనే రామకృష్ణారావుకు పని భారం తగ్గించడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కేటాయింపుల బాధ్యతలను కృష్ణ భాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్లకు అప్పగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. భట్టి విక్రమార్క ఓఎస్డీగా వ్యవహరిస్తున్న కృష్ణ భాస్కర్ కు మొన్నటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ఆయన కొంత అలకపోనారని సెక్రటేరియట్ లో చర్చ జరుగుతోంది. ఇక సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ అదనపు బాధ్యతలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య చాలా రోజుల పాటు చర్చ జరిగిందని అనుకుంటున్నారు. ఫైనాన్స్ శాఖకు రామకృష్ణారావును కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి కోరుకున్నట్లు, రామకృష్ణారావు స్థానంలో మరొక అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రామకృష్ణారావు పోస్ట్ను అలాగే కొనసాగిస్తూ ఆయనకున్న బడ్జెట్ కేటాయింపుల బాధ్యతలను మాత్రం కృష్ణ భాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియాలకు కేటాయించారని తెలుస్తోంది. మొత్తానికి ఫైనాన్స్ శాఖ వ్యవహారాలు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య కోల్డ్ వార్ కు దారితీసిందని, చర్చల తరువాతనే ముఖ్యమంత్రి ప్రకటించాల్సిన రుణమాఫీ అంశాన్ని ముందుగానే ఉప ముఖ్యమంత్రి ప్రకటించారని, అదేవిధంగా పలు సమీక్షలకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం సైతం హాజరవుతున్నారని సెక్రటేరియట్ లో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ ఇద్దరు కీలక నేతల మధ్య కోల్డ్ వార్ ఆగుతుందా, రాబోయే రోజుల్లో ఇంకా ముదురుతుందా అనేది చూడాల్సి ఉంది.